కాంగ్రెస్ ప్రభుత్వంపై సిపిఐ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పులి మీద స్వారీ చేస్తున్నారని అన్నారు. చెరువుల ఆక్రమణపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఐపీఎస్ రంగనాథ్ మంచి మనిషని, పనిలో స్పీడ్ ఉందని కూనంనేని కొనియాడారు. చెరువులు, సికం భూమిలో పర్మిషన్ ఇచ్చిన అధికారులు, మంత్రులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ను రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. కవిత ఒక ఆడపిల్ల అని, ఆమె తప్పు చేసిందా ఒప్పు చేసిందా అనేది కోర్టు డిసైడ్ చేస్తాయని పేర్కొన్నారు. ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. రైతుల ఆందోళన అవుతుంది కాబట్టి రైతుల ఆందోళన వచ్చిన మనం ఎవరేం చేయలేదు. అందువల్ల మీకే అగ్రి మీకు ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది. ఆ పాత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు అవన్నీ అలా ఉన్నాయి. దాన్ని మీరు అయినా అనౌన్స్ చేశారు కాబట్టి దీని మీద మీకు ఈ క్లారిటీ ఉంది. మేము ఇంత మేరకు తీర్చాం. త్వరితగతిన నన్ను తొమ్మల గారు చెప్పినట్టు ఉన్నాడు. ఇంకా అందరూ అదే మంత్రులు అదే ఒక ప్రభుత్వంగా నిర్ణయం చేయండి. మంత్రివర్గం సమిష్టి నిర్ణయం చేయండి. మంత్రివర్గం సమిష్టి నిర్ణయం చేసి ప్రకటన చేస్తే అప్పుడు మంత్రివర్గం తరఫున వ్యవసాయ శాఖ మంత్రి చేస్తారు, ఎవరో చేయండి. అలా కాకపోతే భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. భిన్నమైన వాదనలు కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయి. అలా చేయొద్దని మేము యాజ్ ఏ ఫ్రెండ్లీ పార్టీ సజెస్ట్ చేస్తాం.